ఐ విట్నెస్ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమంలో గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్గంజ్లో గోల్ మసీద్ సమీపంలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ అంతస్తులో మొదలైన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. 3వ అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. కింద ఉన్న షాపులలోకి మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ బాధ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కడపలో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న మహానాడుపై నేతలతో చర్చించారు. సభ ఏర్పాట్లపై నేతలతో మాట్లాడారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా చేతన్ జ్యువెలర్స్ పేరిట ప్రగతి నగర్లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. సుమారు 10 కోట్ల విలువ చేసే బంగారం ఆభరణాలతో నితీష్ జైన్ పరారయ్యాడు. దీంతో అతని బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. మే 10వ తేదీ నుంచి దుకాణం తెరవకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. స్థానికంగా ఉన్న బంగారు దుకాణాల వద్ద బంగారాన్ని తీసుకువచ్చి ఆభరణాలు చేయడంతో పాటు కస్టమర్లకు అమ్ముతూ దుకాణదారులకు జైన్ దగ్గరయ్యాడు. తన నెట్వర్క్ను పెంచుకుంటూ అందరికీ నమ్మకం కలిగించి ఒక్కసారిగా భారీగా బంగారు ఆభరణాలతో జంప్ అయ్యాడు. భారీ మొత్తంలో అతనికి బంగారం ఇచ్చిన నగదు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మరీ వడ్డీలకు ఇస్తుండేవాడని బాధితులు తెలిపారు. స్కీమ్లు కూడా పెట్టి బాధితులను నితీష్ జైన్ ఆకర్షించాడు. కేపీహెచ్బి బాచుపల్లి పరిధిలో తన వ్యాపారాన్ని నితీష్ జైన్ కొనసాగించాడు. గోపాలపురంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు జరిగాయి. వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. 2 బంగ్లాదేశీయులతో పాటు మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిలతో సాకిన్ హుసేన్, విమల్ సేన్ వ్యభిచారం చేస్తున్నారు. పోలీసుల అదుపులో 2 యువతులు, ఒకరు బంగ్లాదేశ్, మరొకరు పశ్చిమ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. 3 యువకుల్లో ఒకరు బంగ్లాదేశీయుడు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చినట్లు గుర్తించారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో నిందితులను అప్పగించారు. జేఎన్టీయూ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రో కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపైనే దృష్టి సారించామని అన్నారు. మా యూనివర్సిటీ ఈ ముందు 3 సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే 3 పాయింట్లు. ఒకటి డిమాండ్ సైడ్ రీసెర్చ్, సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్. దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది. టైఫాక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి 2035 విజన్ డాక్యుమెంట్ ఉంది. దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేయదలుచుకున్నాం. ధర్మారం మండలం ఎర్రగుట్టపల్లి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 211 క్వింటాల రేషన్ సన్న బియ్యాన్ని సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుంచి హుజూరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన సంపత్, ఉమామహేశ్వర్లపై కేసు నమోదు చేశారు. లారీతో పాటు రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రూల్లో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు. మంత్రి లోకేష్తో కరచాలనం కోసం కార్యకర్తలు ఎగబడ్డారు. అందరినీ మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు.
తెలంగాణ సాంప్రదాయ వస్త్రాలలో రామప్ప చెరువు వద్ద ఫోటోషూట్లో పాల్గొన్నారు మిస్ వరల్డ్ సుందరిమణులు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గోల్ మసీద్ సమీపంలో ఓ భవనంలో 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని, మరికొంతమందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఏపీ తెలంగాణ పాస్టర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఒక మంచి కాజ్ కోసం పాస్టర్లంతా ఇక్కడ భేటీ కావడం అభినందనీయమన్నారు. మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందన్నారు. మతాలు వేరైనా, దేవుళ్ళు వేరైనా ఎవరి విశ్వాసాలు వారివి. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దన్నారు. ఎవరి విశ్వాసాలు వారు నమ్ముతూ సాటి మనిషిని ప్రేమించాలన్నారు. ఫలానా మతాన్ని ప్రేమించాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుందన్నారు. మన దేశాన్ని లౌకిక రాజ్యంగా మన పూర్వీకులు నిర్మించారు. ఇక్కడ అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంటుందన్నారు. ఎవరికి నచ్చిన దైవాన్ని వారు నచ్చినట్లుగా పూజించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. మతం వేరు కాదు, మానవత్వం వేరు కాదు. మానవత్వంతో కూడిన మతాన్ని ప్రజలు ఇష్టపడతారు. మత ప్రచారానికి పరిమితం అవ్వకుండా మానవ సేవయే మాధవ సేవ అన్న సూత్రాన్ని అందరూ పాటించాలన్నారు. ప్రజల సౌఖ్యం కోసం, ఆరోగ్యం కోసం మతాలు పాటుపడాలన్నారు. దేవుడి ప్రార్థనలు చేస్తూనే పేదల కోసం డాక్టర్ థామస్ పని చేస్తున్నారన్నారు. మనం చేసే సేవ వేయిండ్లు ప్రజలు గుర్తించుకోవాలి. మహాత్మా గాంధీ, అంబేద్కర్ని మనం ప్రత్యక్షం కలవకపోయినా వారి బోధనలు, సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. పౌర సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. సమాజం కోసం మన ప్రాణాలు ఇవ్వలేకపోయినా తోటి ప్రజల కోసం సేవ చేయాలని అన్నారు. ఒకే మతం కాదు, ఒకే కులం కాదు, ఒకే ప్రాంతం కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి, క్యాస్ట్స్ ఉన్నాయి, రిలీజియస్ ఉన్నది. బట్ వీఆర్ ఆల్ ఇండియన్స్. అది మన కమిట్మెంట్. మనం ఎట్లా ఉన్నా మనం ఇండియాలో ఉన్నాం. మన ఇండియా యొక్క ఆత్మగౌరవాన్ని కొనసాగించడం కోసం అందరం కట్టుబడి అంకితా భావంతో పనిచేస్తాం. నేను నా ఊర్లో సమ్మక్క సారలమ్మని ఎక్కువ ప్రార్థిస్తాను. ఇంకొక ఊర్లో ఇంకొకరు బాలాజీ తిరుపతి దేవుని ప్రార్థిస్తారు. ఇంకొక కాడ ఏసయ్యని ప్రార్థిస్తారు. ఇంకొక కాడ శ్రీరాముని ప్రార్థిస్తారు. బట్ వీరందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. అది ప్రార్థనలు, నమ్మకము, విశ్వాసం అనేది అది వ్యక్తిగతం. దాన్ని రాజకీయ వేదికగా వాడుకోవద్దు అని నా భావన. ఇదే మన అందరి భావన. అలా ఉన్నప్పుడు అందరం మత సామరస్యంతో ఒక కుటుంబంలా జీవించగలుగుతాం. అట్లా కాకుండా ఒకే మతాన్ని ఫాలో కావాలి, ఒకే పార్టీ ఉండాలి, ఒకే దేవుణ్ణి ప్రార్థించాలి, ఒకటే ఉండాలి అంటే అది ఈ దేశానికి సూట్ అయ్యేది కాదు, ఈ ప్రాంతానికి సూట్ అయ్యే సిద్ధాంతం కాదు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా పక్కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి లౌకిక స్ఫూర్తితోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. ఈ దేశం కూడా లౌకిక రాజ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు అవకాశాలు, హక్కులు కల్పించడం జరిగింది. సో చాలా చోట్ల ఒక కష్టజీవిని గురించి మీరు దుఃఖంతో ప్రార్థిస్తారు,
ఈ బిడ్డకి ఇట్లా కష్టం ఉంది, ఆ బిడ్డను ఆ కష్టం నుంచి బయటికి తీసేయాలి. సో అది కన్నీళ్లతో వస్తుంటే అది నిజంగా మీలో ఉన్నటువంటి మానవత్వం ఆ రూపంలో వ్యక్తం అవుతాము. సో అది చాలా గొప్పగా ప్రార్థన. కాబట్టి తప్పకుండా మన విశ్వాసాలు, మన నమ్మకాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అండ్ ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే సమాజంలో లోక కళ్యాణం అనేది ఉంటుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్య సంక్షేమ పథకాల పురోగతి, ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. పనితీరును సమీక్షించుకొని లోపాలను సరిచేసుకోవాలన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. జవాబుదారీతనాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగాన్ని పెంచాలన్నారు. కొత్త ఆలోచనలకు, పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఘనంగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అధికారికంగా ప్రారంభించారు ఐటీ పరిశ్రమల మంత్రి గుద్దిల్ల శ్రీధర్బాబు. త్రివేణి సంగమంలో తొలి స్నానమాచరించిన మదనానంద సరస్వతి స్వామివారు పుణ్యస్నానాల కోసం కాళేశ్వరానికి భారీగా చేరుకున్నారు భక్తులు. 15న ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగనున్న సరస్వతి పుష్కరాలు ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుద్దిల్ల శ్రీధర్బాబు త్రివేణి సంగమంలో తొలి స్నానం ఆచరించిన మదనానంద సరస్వతి స్వామివారు పుణ్యస్నానాల కోసం కాళేశ్వరానికి భారీగా చేరుకున్నారు భక్తులు. 15న ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగనున్న సరస్వతి పుష్కరాలు అందరూ కూడా మనసులో కొంచెం మీరు అందరూ కూడా మనసులో కొంచెం మీరు సంగమేశ్వర మహాదేవ యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళుతున్న రైలు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి దాటుతుండగా పొగలు అలుముకున్నాయి. గమనించిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బీబీనగర్ రైల్వే స్టేషన్లో రైలును ఆపిన సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదన్నారు. వాటర్ ఫైర్ 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 100 ఫైర్ అంత క్లియర్ గా అనిపిస్తుంది. క్లియర్ కానుతుందన్నా, బాగానే కానుతుంది. ఇక ఫైర్ లేదేమో వీళ్ళ దగ్గర, అది ఉచిగా ఇటు నుంచి యూజ్ చేయొచ్చు, ఇటు నుంచి పెట్టవచ్చు. వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించారు.
12 ఏళ్లకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో నేటి నుండి ప్రారంభమైన నేపథ్యంలో సరస్వతి ఘాట్ వద్ద బంధుమిత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పూజా కార్యక్రమం నిర్వహించి పుష్కర స్నానాలు చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तुते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः योगिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्षेश्वाय नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः रुद्राय वीराय सारंगाय. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్.